మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ను రప్పించి ఉన్నావు. కీర్తన 66:12. ఈ మాట వినేవాళ్లకు విచిత్రంగా ఉండవచ్చు, కానీ కష్టపడి సాధించినప్పుడే విశ్రాంతిగా ఉండగలం. ఇలా సాధించిన ప్రశాంతత తుఫాను ముందు అలుముకునే భయంకరమైన నిశ్శబ్దం లాంటిది కాదు. తుఫాను వెలిసిన తరువాత గిలిగింతలు పెట్టే మందమారుతం లాంటిది. కన్నీళ్లంటే తెలియని భాగ్యవంతుడైన వాడు స్థిరంగా ప్రశాంతంగా ఉండలేడు. ఎందుకంటే అతని గుణస్వభావాలు పరీక్షకు గురికాలేదు కాబట్టి. చిన్న విఘాతం కలిగినా దానిని తట్టుకోగలడో లేదో ఎవరికీ తెలియదు. సముద్రంలో గాలివాన ఎలాంటిదో తెలియని నావికుడు నిజంగా నావికుడు కాదు. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంతకాలం మాత్రమే అతను పనికి వస్తాడు. కానీ పెనుగాలి సముద్రం పైన రేగినప్పుడు చుక్కాని దగ్గర ఉండవలసింది ఎవరంటే, ఇంతకుముందు తుఫానులతో పోరాడి ఉన్న వ్యక్తి మాత్రమే పనికొస్తాడు. తుఫానుల్లో ఓడ బలాన్ని పరీక్షించి తెలుసుకున్న వ్యక్తి మాత్రమే అక్కడ పనిచేస్తాడు. మొట్టమొదటిసారిగా శ్రమలొచ్చి పడినప్పుడు మనం కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి. అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశలన్నీ తెగిపోతాయి. గాలివానకు నేల కూలిన తీగలాగా మన హృదయం కూలిపోతుంది. కానీ మొదటి విఘాతం నుండి మనం తేరుకున్న తరువాత, మనం కళ్ళు పైకెత్తి చూసి దేవుడున్నాడు అని అనుకున్నప్పుడు, చితికిపోయిన మన నిరీక్షణను మన విశ్వాసం లేవనెత్తుతుంది. దేవుని పాదాల దగ్గర ఎత్తి పడేస్తుంది. ఇలా ఆత్మవిశ్వాసం, శాంతిక్షేమాలతో మన శ్రమ అంతమవుతుంది. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్.